Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మీరు చూస్తున్నారు గ్రామర్ క్లాస్ బై మిస్టర్ రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో సెంటెన్సెస్ వాక్యాల గురించి తెలుసుకోబోతున్నాము. సెంటెన్స్ అంటే వాక్యము అని అర్థం. SENTENCE సెంటెన్స్. సెంటెన్స్ అంటే వాక్యము అని అంటారు. ఇంగ్లీష్లో ఇలా అర్థం చేసుకోవాలి. సెంటెన్స్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో డెఫినేషన్: గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్ గివింగ్ ఏ కంప్లీట్ మీనింగ్. ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్. గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్ గివింగ్ ఏ కంప్లీట్ మీనింగ్. ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్. దీని అర్థము కొన్ని పదాల సముదాయము. అంటే కొన్ని పదాలు గనక కలిస్తే అక్కడ ఏర్పడేటువంటి ఆ సముదాయం, ఆ గ్రూప్ని ఏదైతే ఉందో అది కూడా ఎలా ఉండాలి? గివింగ్ ఏ కంప్లీట్ మీనింగ్ అంటే ఒక సంపూర్ణమైనటువంటి పూర్తిగా ఒక అర్థం వచ్చేటట్టుగా ఉంటే దాన్ని మనము వాక్యము అని చెప్తాం. ఇంగ్లీష్లో సెంటెన్స్ అని చెప్తాం. గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్ గివింగ్ ఎ కంప్లీట్ మీనింగ్. ఇట్ ఈజ్ అ సెంటెన్స్. ఇంకొంచెం అర్థం కావడానికి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కాంబినేషన్ ఆఫ్ సమ్ వర్డ్స్ ఈజ్ ఎ సెంటెన్స్. పదపదాల సముదాయం లేదా పదపదాల కలయిక ఒక వాక్యము అవుతుంది. కొన్ని పదాలను గనక మనము కలిపినట్టయితే గనక ఒక పదం తర్వాత ఇంకొక పదం తర్వాత ఇంకొక పదం తర్వాత ఇంకొక పదం, ఇలా ఒక పదం తర్వాత ఇంకొక పదం, ఒక పదం తర్వాత ఇంకొక పదం, ఇలా పదము ప్లస్ పదము ప్లస్ పదము ప్లస్ పదము ప్లస్ ఇలా రాసుకుంటూ వెళ్తూ ఉంటే గనక అది ఒక వాక్యముగా ఏర్పడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో కాంబినేషన్ ఆఫ్ సమ్ వర్డ్స్ ఈజ్ ఎ సెంటెన్స్. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. వర్డ్ ప్లస్ వర్డ్ ప్లస్ వర్డ్ ప్లస్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు సెంటెన్స్. అంటే కొన్ని వర్డ్స్ కలపడం వల్ల, కొన్ని పదములను కలపడం వల్ల అది ఒక సెంటెన్స్ వాక్యముగా ఏర్పడుతుంది. ఇది విద్యార్థులు గమనించగలరు. అలాగే ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించండి. పదపదాల కలయికతో సంపూర్ణమైన అర్థం ఉంటేనే అది ఒక వాక్యముగా ఏర్పడుతుంది. పదపదాల కలయికతో సంపూర్ణంగా ఒక అర్థం ఉండాలండి. అప్పుడే అది ఒక వాక్యముగా ఏర్పడుతుంది. అర్థం ఉంటేనే అది సెంటెన్స్, వాక్యము అని చెప్పాలి. అర్థము లేని వాక్యము వ్యర్థమండి. వాక్యము అర్థము లేకుండా ఉంటే అది వ్యర్థము. ఇది విద్యార్థులు ప్రతి ఒక్కరూ గమనించగలరు. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఈ ఇమేజ్ ద్వారా, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఇమేజ్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే సెంటెన్స్ అంటే వాక్యము అంటారు. గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్ గివింగ్ ఎ కంప్లీట్ మీనింగ్. ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్. పదపదాల సముదాయమే ఒక వాక్యం లేదా పదపదాల కలయికను ఒక వాక్యము అని అంటాము. వర్డ్ ప్లస్ వర్డ్ ప్లస్ వర్డ్ ఇలా మనం పదపదాలను కలుపుతూ వెళ్తే కనుక అది ఒక సెంటెన్స్ అవుతుంది. ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే వాక్యం అవుతుంది. పదపదాల కలయికతో సంపూర్ణమైన అర్థం ఉంటేనే అది ఒక వాక్యముగా ఏర్పడుతుంది. అర్థం ఉంటేనే అది సెంటెన్స్, వాక్యము అని చెప్పాలి. అర్థము లేని వాక్యము వ్యర్థము. ఇది విద్యార్థులు గమనిస్తే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా వైట్ బాక్స్ జాగ్రత్తగా చూడండి. వైట్ బాక్స్ని చూడండి. ఐ ప్లస్ స్కూల్. ఐ అనేది ఒక వర్డ్ అండి, ఒక పదం. స్కూల్ అనేది ఒక పదం. ఐ స్కూల్, ఈ రెండింటిని కలిపితే ఐ స్కూల్. దీన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు
దీని అర్థం ఏమొస్తుంది? నేను బడి అని అర్థం వస్తుంది. మరి నేను బడి ఇది అసలు వాక్యమా? ఇందులో అర్థం ఉందా? ఒకసారి గమనించండి. ఏమాత్రమూ అర్థం లేదండి. అసలు ఇది వాక్యమే కాదు. కాబట్టి దీన్ని మనము రాంగ్ సెంటెన్స్, తప్పుడు వాక్యము, లేదా ఇంగ్లీష్లో మీనింగ్లెస్ సెంటెన్స్, అర్థము లేని వాక్యము అని చెప్పేయవచ్చు. విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ రెండు పదాలను తీసుకొని చూసాం. నేను, స్కూల్, బడి. సో నేను బడి అంటే ఇక్కడ ఏమాత్రం అర్థం లేదండి. కాబట్టి ఇది వాక్యమే కాదు. దీన్ని ఇలాంటి వాక్యాలను మనం ఏమనాలంటే మీనింగ్లెస్ సెంటెన్స్ అనాలి. అర్థము లేని వాక్యం. పదపదాలు కలిసాయి కాబట్టి అది వాక్యమే, కానీ మీనింగ్లెస్ సెంటెన్స్, అర్థము లేని వాక్యం అనమాట. పూర్తిగా అర్థం లేదు ఇక్కడ. కాబట్టి ఇట్లాంటివి కూడా ఉంటాయి. ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. మీనింగ్లెస్ సెంటెన్స్లు ఉంటాయి, అర్థం లేని వాక్యాలు ఉంటాయి. అవి మీరు అర్థం చేసుకోవాలి. ఇది అర్థము లేని వాక్యము అని. ఓకే. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్లూ కలర్ బాక్స్లో చూడండి, రెండవ బాక్స్ను చూడండి, బ్లూ కలర్ బాక్స్. ఐ ప్లస్ గో. ఇక్కడ కూడా రెండు పదాలు ఉన్నాయి. ఐ అనేది నేను, గో అంటే వెళ్ళుట. దీని అర్థం ఏమొస్తుందంటే ఐ గో, రెండు పదాలను గనక కలిపితే ఐ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు ఐ గో. దీనిని జాగ్రత్తగా గమనించండి. ఐ గో దీనికి ఒక అర్థం ఉంది, నేను వెళ్తాను అర్థం ఉంది, కానీ సంపూర్ణమైన అర్థం లేదు, పూర్తి అర్థం లేదు, సగం మాత్రమే ఉంది. ఐ గో నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడు వెళ్తాను, ఎందుకు వెళ్తాను, ఎలా వెళ్తాను, ఇవి ఏమీ చెప్పకుండా కేవలం ఐ గో నేను వెళ్తాను అని చెప్పాడు. కాబట్టి ఇది సంపూర్ణమైనటువంటి అర్థము లేదు ఇక్కడ. ఇలాంటి వాక్యాలను ఏమంటారంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్, అసంపూర్ణ వాక్యము అని అంటారు. సో ఇక్కడ మీరు దాన్నే గమనించగలరు. ఐ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు ఐ గో. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఐ గో దీని అర్థము నేను వెళ్తాను అని అర్థం ఉంది, కానీ సంపూర్ణమైన అర్థము లేదు, సంపూర్ణమైన అర్థము లేదు. ఇది అసంపూర్ణ వాక్యము అని చెప్పుకోవచ్చు. సంపూర్ణంగా లేదు కాబట్టి, కంప్లీట్ మీనింగ్ లేదు కాబట్టి ఇన్కంప్లీట్ సెంటెన్స్ అని చెప్తారు. అసంపూర్ణ వాక్యము అని చెప్పడం గమనించగలరు. అలాగే ఇంతవరకు వైట్ బాక్స్లోనేమో మీనింగ్లెస్ సెంటెన్స్ చూసాం, అర్థం లేని వాక్యం చూసాం. రెండవ బాక్స్ బ్లూ కలర్ బాక్స్లోనేమో ఇన్కంప్లీట్ సెంటెన్స్, అసంపూర్ణ వాక్యము చూసాం. ఇప్పుడు గ్రీన్ కలర్ బాక్స్ను గమనించండి. మూడవ బాక్స్ గ్రీన్ కలర్ బాక్స్ను గమనించండి. ఐ గో టు స్కూల్. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి. ఐ ప్లస్ గో ప్లస్ టు ప్లస్ స్కూల్. ఐ గో టు స్కూల్ దీని అర్థము నేను బడికి వెళ్తాను అని అర్థం ఉంది. అందులో కూడా సంపూర్ణమైనటువంటి అర్థము ఉంది, పూర్తి అర్థం ఉంది. ఐ గో టు స్కూల్ నేను బడికి వెళ్తాను అని సంపూర్ణంగా అర్థం ఉంది. కాబట్టి దీనిని ఇలాంటి వాక్యాలను కంప్లీట్ సెంటెన్స్, సంపూర్ణ వాక్యము అని చెప్పవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఐ గో టు స్కూల్ నేను బడికి వెళ్తాను సంపూర్ణంగా ఉంది. 4 పదాల కలయిక, 4 పదాలు ఉన్నాయి చక్కగా. నేను బడికి వెళ్తాను అనేటువంటి ఒక మీనింగ్ వచ్చేసింది, సంపూర్ణంగా ఉంది, అందులో సంపూర్ణంగా అర్థం ఉంది. కాబట్టి ఇలాంటి వాక్యాలను మనము కంప్లీట్ సెంటెన్స్, సంపూర్ణ వాక్యము అని చెప్పవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, చివరికి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనం పదపదాల కలయికతో వాక్యాలను ఏర్పరుస్తూ ఉంటాము. ఆ వాక్యము అనేది 3 రకాలుగా ఉండవచ్చు. ఒకటి మీనింగ్లెస్ సెంటెన్స్, అర్థము లేని వాక్యం, అసలు అర్థమే ఉండదు. అలాంటి వాక్యాలను మీనింగ్లెస్ సెంటెన్స్లు అంటారు. కాస్తో కోస్తో మీనింగ్ ఉంటుంది కానీ సంపూర్ణంగా అయితే మీనింగ్ ఉండదు. అలాంటి వాక్యాలను ఇన్కంప్లీట్ సెంటెన్స్ అంటారు, అసంపూర్ణ వాక్యము అంటారు. ఇక పూర్తి స్థాయిలో అర్థం వచ్చేటట్టుగా పదాలు కనుక ఉంటే
బాగా అర్థం వచ్చేటట్టుగా ఉంటే కనుక అలాంటి వాక్యాలను కంప్లీట్ సెంటెన్స్, సంపూర్ణ వాక్యము అని అంటారు. సో విద్యార్థులు ఈ 3 మీరు మైండ్లో పెట్టుకోవాలి. అరకొరవ మాట్లాడుకుంటే మీనింగ్లెస్ సెంటెన్సెస్ అవుతుంది. చిన్న చిన్న వాక్యాలుగా మాట్లాడుకుంటే అది ఇన్కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. సంపూర్ణంగా పూర్తిగా ఉన్న విషయం ఏంటో చెప్తే అది కంప్లీట్ సెంటెన్స్గా మారుతుంది అని ముందుగా ఒక వాక్యంలో ఈ విధంగా ఉంటాయని విద్యార్థులు గమనించగలరు. ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నటువంటి వారు మాట్లాడేదంతా వాక్యంలోనే ఉంటుంది కాబట్టి ఈ సెంటెన్స్ల గురించి, అందులో మీనింగ్లెస్ సెంటెన్సా, నేను ఇన్కంప్లీట్ సెంటెన్స్ మాట్లాడుతున్నానా, కంప్లీట్ సెంటెన్స్ మాట్లాడుతున్నానా అనేటువంటి ఒక జ్ఞానము మనలో ఉంటే చాలా బాగుంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అవతల వారికి క్లారిటీ ఇస్తున్నామా లేదా అనేది మనకైనా అర్థమవుతుంది అని విద్యార్థులకు చెప్పాను. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంగ్లీషు భాష మాట్లాడడానికి మనం ముఖ్యంగా ఏం నేర్చుకోవాలి? వాక్యాల నిర్మాణం. ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడకూడదండి, ఎలా కావాలంటే అలా మాట్లాడకూడదు. వాక్యాల నిర్మాణం చేయడం పూర్తిగా నేర్చుకోవాలి. అయితే ఒక వాక్యాన్ని ఎలా నిర్మించాలో తెలుసుకోవాలంటే అందులోని భాగాలను గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఒక వాక్యములో ఏమి ఉంటాయో వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలని ప్రారంభిస్తున్నవారు ఈ క్రింది విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. ఏంటా విషయాలు? ముందుగా మొదటిది కర్త, సబ్జెక్ట్. కర్త తెలుగు వ్యాకరణంలో కర్త, ఇంగ్లీష్ గ్రామర్లో సబ్జెక్ట్ అని అంటారు. రెండవది కర్మ, ఆబ్జెక్ట్. కర్మ ఆబ్జెక్ట్, ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్. మూడవది క్రియ, వెర్బ్. క్రియ, వెర్బ్ అని అంటారు. ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలని ప్రారంభిస్తున్నవారు ఈ 3 విషయాలను గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి, తప్పనిసరిగా నేర్చుకొని ఉండాలి. ఈ కర్త, కర్మ, క్రియలు లేకుండా మాట్లాడే వాక్యమే లేదండి, అసలు భాషనే లేదు. ఇవి లేకుండా, వీటి గురించి తెలియకుండా ఏ భాషను కూడా నేర్చుకోలేము. విద్యార్థులు గమనించాలి. కర్త, కర్మ, క్రియలు లేకుండా మాట్లాడే వాక్యమే లేదు, అసలు భాషనే లేదు. ఇవి లేకుండా, వీటి గురించి తెలియకుండా ఏ భాషను కూడా నేర్చుకోలేము. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా కూడా వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడం మనందరికీ చాలా 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 అవసరం అండి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ పార్ట్ నుండి వీటి గురించి ఒక్కొక్క దాన్ని క్లియర్గా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు సెంటెన్సెస్, వాక్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. మీరు కూడా దయచేసి ఈ వీడియోను మళ్ళీ చూసి ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చూడండి, చాలా క్లియర్గా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, I wish you all the best. Thank you very much. Bye bye.